నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను శిరీష. దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. విజ్ఞాన్ గారు నమస్తే. నమస్తే. కన్నడ నటి సూసైడ్ చేసుకుంది గచ్చిబౌలి PS లో. దాని మీద కేసు కూడా ఫైల్ అయింది. అయితే ఆవిడ ఒక సూసైడ్ నోట్ కూడా రాశారు. ఎవరైనా చనిపోవాలనుకుంటే డూ ఇట్. అంత డిప్రెషన్ ఏంటి. కానీ ఇంకొకటి కూడా చెప్పింది, నేను బాగానే ఉన్నాను కానీ చనిపోవాలనుకుంటున్నాను అని. ఎలా చూడొచ్చు అంటారు? ఈమె చావుకి కారణాలు ఏంటి? బెంగళూరు నుంచి వచ్చి సీరియల్స్లో చేస్తూ ఉన్నారు, బాగుంది నటిగా కూడా, ఆమె కెరియర్ పర్వాలేదు. కానీ సడన్ గా ఈ డెసిషన్ వెనుక ఏ కారణాలు ఉండొచ్చు? శోభిత శివన్న గురించి మాట్లాడుకుంటే మనకి ఏ టైప్ ఆర్టిస్ట్ అంటే, ఇప్పుడు బిగ్ బాస్లో ఉన్నారే వీళ్ళు, కొన్ని సినిమాలు కొన్ని సీరియల్ చేసి వచ్చారు. ఇంచుమించు బిగ్ బాస్ రేంజ్ నటే. సీరియస్లీ అంటే మరి చిన్న ఇదేం కాదు. 12 పైగా సీరియల్స్ చేసింది. అందులో బ్రహ్మగంతు పెద్ద హిట్, దీపం నిండే పెద్ద హిట్ ఉన్నాయి, మంచి మంచి ఉన్నాయి. నిన్నందిలే. ఆ తర్వాత సినిమాల విషయానికి వస్తే జాక్పాట్ అనే ఒక సినిమా, అటెంప్ట్ మర్డర్ అనే ఒక సినిమా, వందన అనే ఒక సినిమా, ఇట్లా కొన్ని సినిమాలు చేసింది. తెలుగులో ఫస్ట్ డే ఫస్ట్ షో ఒక దాంట్లో కనబడింది కానీ అంతగా షో పాపులర్ అవ్వాల. అండ్ ఇక్కడ అంటే సెటిల్ అయింది తను, ఇక్కడేం పని చేయట్లా. ఇంతకుముందు బెంగళూరులో ఉన్నప్పుడు వరుస పెట్టి సీరియల్స్ చేసేది. ఇప్పుడు మొత్తానికి తన హైదరాబాద్ అంటే సాఫ్ట్వేర్ అబ్బాయిని పెళ్లి చేసుకుంది, అతనికి ఇక్కడ వచ్చింది ఉద్యోగం. వీళ్ళకైతే బెంగళూరు లేకపోతే హైదరాబాదే ఉంటుంది ఈ మధ్య. ఒకప్పుడు చెన్నైలో, ఇప్పుడు కూడా చెన్నైలో ఉందిలే, బట్ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న కంపెనీ మెయిన్ కంపెనీస్ అన్ని కూడా అయితే ఇక్కడ లేదా అక్కడే వస్తున్నాయి జాబ్స్. ఇటు అటే ఇక్కడ వస్తే ఖచ్చితంగా ఈ మాదాపూర్ గచ్చిబౌలి ఇక్కడే కదా ఉండాలి. గచ్చిబౌలిలో ఉంటున్నారు, ఆయనకు దగ్గర కదా ఆఫీస్కి వెళ్ళి రావడానికి. సో తను ఒంటరిగానే ఉంటుంది. హస్బెండ్ వైఫ్ మధ్యలో ఎలాంటి గొడవలు లేవు. పెళ్ళై 2 సంవత్సరాలు అయింది. చనిపోయిన రోజుకి 3 రోజుల ముందు కూడా వీళ్ళు 3 days గోవాకి వెళ్ళొచ్చారు. ఈమె చనిపోయే రోజు కూడా భర్త ఇంట్లో, ఈవినింగ్ సాయంత్రం కూడా వాళ్ళు కలిసే భోజనం చేశారు. అండ్ గోవా వెళ్ళొచ్చారు, కలిసి భోజనం చేశారు. అండ్ ఇప్పుడు ఎప్పుడైనా చనిపోతే ఖచ్చితంగా అమ్మాయి తరఫున బంధువులు వచ్చి వీడే 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 అంటారు. అవును. ఇక్కడ అలా కూడా అనలా. అంటే ఎవరు కూడా ఇతన్ని నిందించట్లేదు. లేదండి మా అల్లుడు బంగారం అని అంటున్నారు. ఇరుగు పొరుగు వాళ్ళు ఎప్పుడన్నా అరుపులు కేకలు వినబడ్డాయి? అబ్బే లేదండి, వీళ్ళిద్దరూ చాలా బాగుంటారు. ఏంటి మరి డిప్రెషన్ లో ఉందా? పోనీ ఆ గోవాకి వెళ్ళినటువంటి ఫోటోలు తీసినా కూడా భలే ఉన్నారు. ఇతన్ని ఆవిడ బాగా తీసింది, అతన్ని ఇద్దరు కలిసి సెల్ఫీలు, దట్ వాజ్ ఆల్సో ఫైన్. నెక్స్ట్ ఒక మనిషి డిస్టర్బ్ అయింది యాక్చువల్గా చెప్పాలి అంటే. ఎందుకనేది నాకు అర్థమైంది ఒక చిన్న కారణం. మేబీ అది ట్రూ ఆర్ నాట్, ఐ డోంట్ నో. బట్ ఈవిడ బతికిన తీరు, టీవీ సీరియల్స్ ఎలా ఉంటాయంటే, మన తెలుగు నటులైనా కన్నడ అయినా పొద్దున్న 5 గంటలకు బండెక్కాలమ్మా, రాత్రి 12:30-1 గంటకే ఇంటికి వస్తాం. బిజీ షెడ్యూల్. అండ్ మగవాళ్ళు అయితే ఏదో గట్రా షర్టు ప్యాంట్ వేసుకొని వెళ్ళిపోతాడు. కానీ ఆడవాళ్ళు ఏంటంటే ఇప్పుడు అక్కడికి వెళ్తే వాళ్ళు 6-7 చేంజెస్ చెప్పారు. ఆ 6-7 కంటిన్యూటీలు, దానికి సంబంధించిన బ్లౌజులు, దానికి సంబంధించినటువంటి ఆ రోజు ఏం వేసామో జ్యువెలరీలు అన్నీ సర్దుకోవాలి. అండ్ పొద్దున ఆడపిల్ల కాబట్టి ఇల్లు చక్క పెట్టుకొని నీట్గా పెట్టుకొని, అఫ్కోర్స్ పని మనిషి ఉన్న ఈవిడ పని అంటే ఈవిడ కొంటాయిగా పర్సనల్ పనులు, వాళ్ళ హస్బెండ్కి సంబంధించింది ఏదో చూసుకొని, ఆవిడ వేడి నీళ్ళు పెట్టుకొని, ఆవిడ వంట గింటో ఆవిడ చేసుకొని ఆ టైంకి తను బయటపడాలి. నెక్స్ట్ ఆర్టిస్టులు మెయింటైన్ చేసే డైట్లు కొన్ని ఉంటాయి కదా. ఒక కాస్ట్యూమ్ బ్యాగ్తో పాటు ఇంకో డబ్బా ఉంటుంది. దాంట్లో ఏంటంటే ఆ రోజు ఏదైనా తినడానికి ఫ్రూట్స్ గట్రా ఉంటే కోసి నీట్గా ఒక డబ్బాలో పెట్టుకోవడం, ఇలాంటివి సర్దుకోవడం చేస్తారు. సో ఇప్పుడు 5 గంటలకు నువ్వు బండి ఎక్కాలంటే నువ్వు 3 గంటలకు కదా లేస్తావు, రాత్రి 10-12 గంటలకు పడుకుంటున్నావు. నీకు ఇంకా బయటి ప్రపంచం తెలియదు. బయట ఈ షూటింగ్ లొకేషన్స్ కూడా ఇప్పుడు మన హైదరాబాద్లో కూడా మోయినమార్ ఫామ్ హౌస్, ఎక్కడో యాప్రాలు దాటి బాలాజీ నగర్ ఫామ్ హౌస్, అటో ఉంటాయి దూరాలు, గంట జర్నీలు ఉంటాయి. ఇలా నీకు బయటి ప్రపంచం ఏం తెలియదు. పొద్దున్న లేసి రావడం, మొహానికి మేకప్ పడిందా, టిఫిన్ చేసామా, హెయిర్ డ్రెస్సింగ్ అయిందా, శారీ డ్రెస్సింగ్ అయిందా, కంటిన్యూటీలు ఏంటి, సీన్ ఏంటి, ఎక్కడ నటినటులు ఎవరు, తోటి నటులతో ఏదో పిచ్చా పార్టీ, సరిపోయింది. ఈ జీవితాన్ని 12 సీరియల్లు చేసిందంటే ఒక కనీసం ఒక దశాబ్దం పాటు అనుభవించింది ఈ అమ్మాయి. నెలంతా ఇదే బిజీ. ఎప్పుడన్నా ఫ్రీనెస్ దొరికితే అప్పుడు ఒకరోజు ఇంట్లో ఖాళీగా ఉంటే ఆ రోజు కూడా ఫోన్లతో బిజీగా ఉంటుంది. మేడం మీరు ఆ రోజు రావాలి, ఈ రోజు రావాలి, మీ డేట్లు ఇవి, అవి ఇవి ఇంత ఉంటుంది కదా. ఈ బిజీ లైఫ్కి అలవాటు పడ్డ వాళ్ళు ఒక్కసారిగా అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత బతకలేరు. ఒంటరితనం ఫీల్ అయిపోతారు.
ఏమీ తెలియదు. పోనీ కనీసం బెంగళూరులోనే ఉన్నానా నేను అంటే లేదు, నేను హైదరాబాద్కి వచ్చా, ఊరికి వచ్చా, నా రెగ్యులర్ జీవితాలన్నిటికీ నేను ఫుల్ స్టాప్ పెట్టా. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలో అర్థం కావట్లే నాకు. పొద్దున్న లేసా, పని ఆవిడ వస్తుంది, ఆవిడ పని ఏదో చూసుకుంటుంది, పోతుంది. నాకు సంబంధించిన డైట్ ఏదైనా చేద్దామంటే బోర్ కొడుతుంది, మాట్లాడడానికి ఎవరు లేరు చుట్టుపక్కల వాళ్ళ, అసలు మన సంబంధమైన ఫీల్డే కాదు, వాళ్ళేదో సాధారణ గృహిణీలు. ఇలా బ్రతకడం ఈవిడకి అలవాట్లేదు, ఏదో ఒకటి చెయ్యాలి. ఇక్కడ సీరియల్స్ ఏమైనా చేద్దామా అంటే ఈవిడ వెళ్ళి ఆఫీస్ మెట్లెక్కే స్టేజ్ కాదు, సీనియర్ అయిపోయింది కదా, అన్ని సీరియల్ చేసింది. ఈవిడ దగ్గర రావాలంటే ఈమె అక్కడ వచ్చింది హైదరాబాద్, కానీ ఫస్ట్ వాళ్ళకి తెలిసి చావాలి కదా, వాళ్ళకా తెలియదు. ఈ టైప్ ఆఫ్ దాంట్లో ఉండిపోయింది పాపం. నాకు అనిపించింది సీరియస్లీ వీళ్ళు ఇలాగే ఉంటారు బయట ప్రపంచం చేసుకోవచ్చు, బట్ దే డోంట్ నో. అంటే వీళ్ళు అడగరు నోరు తెరిచి, బికాస్ ఆ స్టేజ్ పెరిగిపోయింది. నోరు తెరిచి అడిగే స్టేజ్ కాదు, నీ దగ్గరకు వచ్చే వాళ్ళ లేరు, నువ్వా ఇలా ఒంటరిగా బతకలేవు. ఇప్పుడు చూడు ఈ చిక్కుముడు ఎలా విప్పాలి దీన్ని. పోనీ మొగుడన్నా దగ్గర ఉంటాడా అంటే ఆయన ఎప్పుడో పోతాడు, సాయంత్రం వస్తాడు, నువ్వు ఆ టీవీ చూస్తా కాలక్షేపం. ఏ టీవీ చూసినా ఈ సీరియల్స్ అన్ని చూసినప్పుడల్లా నీకు ఇదే మైండ్. రోజంతా టీవీ సీరియల్సే కదా వచ్చేది. నువ్వు నెట్ఫ్లిక్స్లు గట్రా ఏం చూడు, నువ్వు ఏది చూసినా స్క్రీన్ చూసావంటే నీకు నువ్వు గుర్తొస్తావు. టైంపాస్కి నీకున్న సాధనం అది ఒక్కటే, ముచ్చట్లా పెట్టలేవు, అలవాటు లేదు. ఇంత బిజీ షెడ్యూల్ చూసిన తర్వాత పెళ్ళై 2 సంవత్సరాలే వచ్చి ఇక్కడ ఉంది. ఇప్పుడు ఈవిడ ప్రాబ్లం, ఈవిడ ఇన్స్టా పేజ్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఈమెకు 18,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పుడు కుటుంబంలో అందరిని అడుగుతున్నారు ఏమన్నా అయిందంటే అందరూ కూడా మా అమ్మాయి బంగారం. ఇది కూడా మ్యాట్రిమోనియల్ మ్యారేజ్, అది అరేంజ్ మ్యారేజ్. అతను ఎవరో 2 ఏళ్ల క్రితం వీళ్ళకి కూడా తెలియదు, అయినా కూడా మా అల్లుడు బంగారం అంటున్నారు. అంటే ఇరుగు పొరుగులో కంప్లైంట్ ఏం లేవు, పని మనిషిని అడిగిన కంప్లైంట్ అయ్యో లేదండి వాళ్ళు చాలా బాగుంటారు, అమ్మగారు ఆవిడేం మాట్లాడదండి పాపం డీసెంట్ గా ఉంటుంది. ఆ స్టేజ్ నుంచి బయటికి రాలేక. అయితే ఇన్స్టాలో మీరు ఆవిడ పేజ్ చూస్తే ఎప్పటి నుంచో డిప్రెషన్ సంబంధించిన పోస్టులు పెడతా ఉంది. తను ఒంటరితనం ఫీల్ అవుతుంది. ఈ విషయం ఎవరికి అర్థం కావట్లేదు. ఈవిడని ఫాలో అయ్యే ఫ్రెండ్స్ కూడా ఏదో పెట్టిందిలే అనుకుంటున్నారు. వాళ్ళు ఏమనుకుంటారు, ఎక్కడో ఉంటారు కాబట్టి పాపం మొగుడెంత హింస పెడుతున్నారో అనుకుంటారు, తెలియదు కదా వీళ్ళకి. సో ఇట్లా ఉంది. సో దీనివల్ల మనకు అర్థమైంది ఏంటంటే, ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, ఈ మధ్య కాలంలో ఫ్రెండ్స్ అందరూ కూడా మీరు ఎప్పుడు పలకరించారు అయితే వాట్సాప్ స్టేటస్లో, డీపీలో, ఇన్స్టా పోస్ట్లో అయ్యో పెట్టుకుంటున్నారు కదా. ఎవరైనా సరే డిప్రెషన్కి సంబంధించిన అటువంటి పోస్టులు పెడితే, ఏడుపు కొట్టు పోస్టులు పెడితే వాళ్ళు డిస్టర్బ్డ్గా ఉన్నారని అర్థం. మీరు కూడా అవి చూసేసి వాళ్ళని ఆరాలు తీయొద్దు. ఏమైంది ఇంకా ఏడుస్తారు, అయ్యో అదైపోయింది ఇదే ఏమైందో కూడా వాళ్ళకి తెలియదు కానీ ఏడుస్తారు, ఇంకా ఏడుస్తాడు. నువ్వు ఇంకా గుర్తు చేసి బాధ పెట్టింది అని అవుతావు. మనం అనుకుంటాం అది ఏదైనా మనకు చెప్పుకుంటే బరువు తగ్గుద్దని, వాళ్ళకి ఇంకా గుర్తు చేసి ఏడిపిస్తూ ఉంటాం మనం. అది కాదు, వాళ్ళు డిస్టర్బ్లో ఉన్నారా, మీరు కూడా డిస్టర్బ్ చేయండి. ఎట్లయినా పర్లా, నీకు మనిషి దగ్గరున్నా సరే దూరంలో ఉన్నా సరే డిస్టర్బ్ చేసేయి. ఏ విధంగా డిస్టర్బ్ చేస్తావు? చాలా సింపుల్గా నగో నట్రో అడుగు, చూపి మనం చెప్పు, వీడియో కాల్ చేసి చూపిస్తుంది హ్యాపీగా. ఎక్కడ కొన్నావో చెప్పుద్ది, ఆ రోజు ఏం జరిగిందో చెప్పుద్ది, గుర్తు వస్తాయి తనకి. పెళ్లి నగలు అడగండి, లేదా చీరలు చూపించమని అడగండి, లేదా ఏదన్నా పని సంబంధమే లేని టాపిక్ తీసి ఆవిడ డిస్టర్బ్ చేసి పడేయండి. ఒక 2 రోజులన్నా పోస్ట్ పోన్ చేసుకుంటదిగా ఈ చావాలనుకున్నది. ఎందుకంటే మైండ్ చావాలన్న మైండ్ నిన్ను డిస్టర్బ్ చేసేసావు. చావాలి పోస్ట్ పోన్ అయ్యి ఇంకే సంబంధం లేని టాపిక్ వచ్చింది కదా. ఆ పోస్ట్ పోన్ పోతే మాట్లాడుతూ ఉంటే వేరే ఆలోచనలు కూడా స్టార్ట్. నెక్స్ట్ పని కట్టుకొని కూడా మాట్లాడి విసికించండి, నష్టమేం లేదు. విసికించేసారు, విసుక్కునే వరకు ఫోన్లు చేస్తానే ఉండండి. ఏంటి ఎందుకు ఇంత విసిగిస్తున్నావు అనేంత వరకు వాళ్ళు అన్నారు. ఫోన్లు చేయండి, వీడియో కాల్ చేయండి, పోస్టులు పెట్టండి, మెసేజ్లు పెట్టండి, నష్టమేం లేదు. కానీ ఏమైందని అడగొద్దు, ఆ చెత్త గట్టు ఉండొద్దు. సంబంధం లేని టాపిక్స్ అన్ని చెప్పేసి విసిగిస్తే, పుష్ప చూసావా ఎలా ఉంది, నిన్న వచ్చిన పాట నాకు నచ్చిందా, ఇంతే ఏదో ఒకటి సంథింగ్. సడన్ గా నేను మార్కెట్లో ఎవరినో చూస్తే నువ్వే అనుకున్నాను, నువ్వు కాదా, నువ్వు నిన్న ఇక్కడ లేవా, అబ్బే నేను ఇంట్లోనే ఉన్నా అంటది. నీకు తెలుసు ఆవిడ ఇంట్లో ఉందని. ఆస్క్ దెమ్ లైక్ దట్. అలా అన్నా బయటికి తీసుకురండి, తప్పేం లేదు. వీళ్ళందరూ పాపం అంతా ఎంక్వైరీ చేశారు కానీ ఎవరు ఇన్స్టాగ్రామ్ పేజ్ ద్వారా వాళ్ళ శోభిత శివన్ చూస్తే మీకు అర్థమవుతుంది. షీఈస్ వెరీ వెల్ డిప్రెస్డ్. ఇప్పటి నుంచి కాదు, దానికి అర్థమవుతుంది తను ఒంటరి అయిపోయిందని. ఒంటరి అంటే ఏంటి, ఎవరన్నా వదిలేసారు, ఎవరు వదల్లా. తను రెగ్యులర్ లైఫ్కి అలవాటు పడినటువంటి ఒక ప్రపంచానికి దూరం అయ్యింది.
కనీసం బెంగళూరులో ఉన్నా ఎవడో ఒకడు వచ్చేవాడు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళ హస్బెండ్ అభ్యంతరం చెప్పలా, నువ్వు పెళ్ళాక నటించకూడదు అనేది లేదు, నువ్వు యథేచ్ఛగా నటించుకోవచ్చు. అటు అత్తమామలు కూడా ఏమీ అనలా, లేదమ్మా నువ్వు హ్యాపీగా నటించు, లైఫ్ ఎవ్వరు రిస్ట్రిక్షన్స్ పెట్టాల. కాకపోతే ఏమైందంటే అన్ఎక్స్పెక్టెడ్గా హైదరాబాద్ రావాల్సి వచ్చింది. అబ్బాయిది సాఫ్ట్వేర్ జాబ్ కదా, ఈ కంపెనీ ఇక్కడ ఉంటుంది అక్కడ ఉంటుంది, తలుచుకుంటే మార్చుకోవచ్చు, కొంచెం హైక్ వస్తుందని ఇటు వచ్చేస్తారు వీళ్ళు. ఎక్కడైతే ఉంది మళ్ళీ ఎప్పుడన్నా అటు పోవచ్చేమో తెలియదు. సో ఆ ప్రపంచానికి దూరం అయింది, బెంగళూరుకి దూరం అయిపోయింది. మళ్ళీ ఇక్కడ మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసే స్టేజ్ కాదు. అలానే ఇంట్లోనూ ఉండలేదు. ఇంట్లో ఉంటే అన్ని గుర్తొస్తున్నాయి. నువ్వు టీవీ పెట్టినప్పుడల్లా నీకు నువ్వు కనబడుతున్నావు అక్కడ. ఆ లైట్స్ అవన్నీ, ఆ మేకప్లు, ఆ హెయిర్ డ్రెస్సింగ్, రోజు పొద్దున్న లేసి నీ హెయిర్ డ్రెస్సింగ్. ఇప్పుడు చూస్తే అర్థం చూస్తే పిచ్చిదానిలా ఉన్నావు నువ్వు. నీకు అర్థం కావట్లా, వేసుకోవాలన్నా కూడా నీకు దానికి రీజన్ లేదు. ఎందుకు మేకప్ వేసుకొని ఇంట్లో కూర్చుంటారు ఎవరైనా? నో, ఏదో దానికంటూ రీజన్ ఉండదు. ఎటన్నా పోవాలి, కానీ ఎటన్నా పోవాలంటే ఈయన లేడే పక్కన, ఆయన ఎప్పుడో వీకెండ్ వస్తాడు, సాటర్డేలు సండేలు. ఇట్ హ్యాపెన్స్. చూడు ఆ టెరిటరీ అంత ఎంత టైట్గా ఉందో చూడు. సో ఈ టైట్నెస్ వల్ల తను సఫోకేట్ ఫీల్ అయింది లైఫ్ని. ఇది ఓవరాల్గా జరిగింది. ఓకే, అందుకని సూసైడ్ చేసుకున్నాను. కానీ ఖచ్చితంగా మీరు అన్నట్టు ఒక దానికి అలవాటు పడినోళ్ళు వాళ్ళకై వాళ్ళు ఆ ఫీలింగ్ వచ్చినప్పుడు కొంచెం బయటికి రావడానికే ట్రై చేయాలి. నేనే ఉన్నామా, అవును, పొద్దున్న లేసినప్పటి నుంచి రాత్రి దాకా 10 ఛానళ్ళు వాగుతా వస్తా. ఒక దగ్గర బ్రేక్ పడితే 10 నిమిషాలు ఉండలేను. జస్ట్ నవ్వు నాకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా నేను. ఇప్పుడు వచ్చామా, వెంటనే మళ్ళీ డ్రైవర్ బండి తీస్తాడా, వెంటనే వెళ్ళిపోయి ఇంకో ఛానల్కి వెళ్తాం. దారిలో ఏదో హడావిడిగా తినేస్తాం, మనకి ఏదో పెద్ద పని ఉన్నట్టు. అన్నీ తిరిగి వస్తాం. ఇందాక నేను టిఫిన్ సెంటర్కి వెళ్ళా, ఏది మన రకుల్ ప్రీత్ సింగ్ సంబంధించిన ఫ్రాంచైజ్ అది. అక్కడికి వెళ్ళి కూర్చుంటే వాడు తేడే ఎంతసేపకి. సరే తెచ్చాడు, ఇచ్చిన తర్వాత రారా బాబు సెల్ఫ్ సర్వీస్ అంటే వెళ్ళాను, తెచ్చుకున్నాం. మంచి రిచ్గా ఉంది. ఇంత చట్నీ వేసాడు. నా దోశ సగం అయిన తర్వాత ఆ చట్నీ అలాగే ఉంది, అయిపోయింది. నేను మళ్ళీ పోతే వాడు అరగంటకని ఆ కప్పు తేలా. ఈలోపు చెయ్యారిపోను, దోశ ఆరిపోను, అసలు నెక్స్ట్ తినాలన్న కోరిక కూడా చచ్చిపోయింది. సీరియస్లీ నిదానంగా చేస్తున్నాడు ఇలా. అక్కడేమో 10 మంది వచ్చి కూర్చున్నారు, నాకంటే నాకు. అలా ఉంది పరిస్థితి. తినాలన్న ఆశ చచ్చింది. పైగా సెంట్రల్ ఏసీ ఆఫ్ చేసి చచ్చాడు, ఫుల్ సఫోకేషన్. అండ్ అయితే అక్కడ వెయిట్ చేస్తున్నా. నేను వెయిట్ చేయలేకపోతే నేను ఎందుకు వెయిట్ చేస్తున్నా అనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకో ఛానల్కి వెళ్తామా, వాళ్ళు గంటసేపు కెమెరాలు చదువుతూ ఉంటారు. ఈ యాంగిల్లో వీడిని చూపిస్తే బాగుంటుంది, ఈ యాంగిల్లో చూపిస్తే బాగుంటుంది అని. ఆ అరగంట కూర్చున్న సేపు నరకం. నీకు అర్థమైందా? అంటే ఒక రెగ్యులర్ ఫోర్స్కి అలవాటు పడ్డ తర్వాత నిన్ను ఖాళీ కూర్చోబెట్టుకుంటే నువ్వు ఉండలేవు. ఈ అమ్మాయి ప్రపంచం పొద్దున 5 గంటల నుంచి రాత్రి 12 వరకు రెగ్యులర్ గా నాన్ స్టాప్ గా తిరిగి రోజుకు 6 చీరలు మారుస్తా, 6 సార్లు హెయిర్ డ్రెస్సింగ్ మారుస్తా, మేకప్ లో మారుస్తా. ఇప్పుడు జీన్స్ ఉంటే వెంటనే ఓ హెయిర్ స్టైల్, చీర కడితే ఓ హెయిర్ స్టైల్. ఆవిడకి రోజుకు అయ్యో 4 ఇస్తాడు ఆ కాస్ట్యూమర్. వచ్చిన రోజే 6 సీన్లు కొట్టేస్తాడు. ఇంత బిజీ లైఫ్ అలవాటు పడింది. మళ్ళీ పొద్దున 3కి లేసి అన్నీ సర్దాలి, మళ్ళీ అన్నీ ఇప్పుకొని ఇంట్లో విడమర్చుకోవాలి, మళ్ళీ అన్నీ ఎప్పుడు లాండ్రీకి. ఇప్పుడు ఒకరోజు హాలిడే ఉంటే చీరలన్నీ లాండ్రీకి వేయాలి, నీ జ్యువెలరీ అంతా సర్దుకోవాలి, నెక్స్ట్ షూట్కి ప్రిపేర్ అవ్వాలి. నీకు ఆ రోజు ఇంట్లో కూడా పనే. ఇంత పని చేసింది సైలెంట్గా నువ్వు తెచ్చి ఒక దగ్గర కూర్చోపెట్టేశావు. కాలు చేతులు ఆడట్లా, ఏం చేయాలో అర్థం కాదు. డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది అమ్మాయి. ఇది జరిగింది. సేమ్ ఇదేంటంటే మనకి సిల్క్ స్మిత సినిమా కూడా వచ్చిందా, నాన్ స్టాప్ గా పని చేసిన తర్వాత ఇంట్లో ఖాళీగా ఉంటే సూసైడ్ చేసుకోవాలా తను సిల్క్ స్మితకి ఏంటి అవకాశాలు లేక, అంటే ఇక్కడ వీడికి అవకాశాలు ఉన్నాయిలే, అక్కడ అవకాశాలు లేక, సంథింగ్ సిచ్యువేషన్ వాజ్ మ్యాచింగ్. రెగ్యులర్ ఫోర్స్ ఒక్కసారి డిస్టర్బ్ అయిందంటే మైండ్ డిస్టర్బ్ అవుతుంది. కొంతమంది తట్టుకుంటారు, కొంతమంది తట్టుకోలేరు. అది చాలా ఇంపార్టెంట్. కొంతమంది వ్యసనాలకు అలవాటు పడి అలా పోతారు. కొంతమంది డిప్రెషన్ కి గురై చున్నీ ఫ్యాన్ కట్టేస్తారు. ఇంకొంతమంది బిల్డింగ్ మీదకి వెళ్ళి దూకుతారు. మార్గాలు అనేకం, మైండ్ సెట్ ఒకటే. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.